సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే బ్యాంక్ అకౌంట్స్ కంపెనీ త్రూయే ఓపెన్ అయిపోతున్నాయి. ఎంఎన్‌సి కావచ్చు, ఎనీ కంపెనీ. సో అది ఏంటంటే మనకు అవసరం లేకపోయినా కొన్నిసార్లు చేయాల్సొస్తుంది క్రియేట్ బికాస్ ఆఫ్ సాలరీ. ఇన్ జనరల్ మన అవసరానికి మించి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం వల్ల కలిగే నష్టాలేంటి? యాక్చువల్లీ అంటే మంచి క్వశ్చన్, క్వైట్ కామన్ క్వశ్చన్. ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే కంపెనీ ఆర్ శాలరీ అకౌంట్ అని క్రియేట్ చేస్తూ పోతూ ఉన్నాయి. బట్ యూ లీవ్ ద కంపెనీ, ఆ అకౌంట్ అట్లా మెయింటైన్ చేస్తూ పోతూ ఉంటాం. దేర్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్లా మల్టిపుల్ చేయడం వల్ల ఒకటి ట్రాకింగ్, అన్ని చోట్ల మనము ఎన్ని అకౌంట్స్లో ఎంత డబ్బులు ఉన్నాయి కానీ, అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ చార్జెస్ ఏది మినిమం బ్యాలెన్స్ లేకపోతే, ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేయకపోతే ఇవన్నీ ఛార్జెస్ ఉంటాయి. అవును, నువ్వు ట్రాన్సాక్షన్స్ నీ దగ్గర డబ్బులు మినిమం బ్యాలెన్స్ ఉంది బట్ యూ నెవర్ ట్రాన్సాక్టెడ్ ఎనీథింగ్, అలాంటప్పుడు దేర్ ఈజ్ ఛార్జెస్. సో హిడెన్ ఛార్జెస్ అన్ని మర్చిపోయి మనం పెట్టిన డబ్బులన్నీ మైనస్లోకి వెళ్ళిపోతాయి, ఆర్ దే గో ఆన్ ఛార్జింగ్ యూ. ఓకే, అకౌంట్స్ ఇవ్వైపోతాయి. ప్లస్ మనము డెబిట్ కార్డులు తీసుకుంటాము, వాళ్ళు ఫ్రెష్గా కార్డులు పంపిస్తూ ఉంటారు, దానికి ఛార్జెస్ వేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ అనదర్ వే యూ దిస్ థింగ్. మెయింటెనెన్స్ చేయకపోతే, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఒకటి. ఇప్పుడు సపోజ్ 5 అకౌంట్స్ పెట్టారు, అందులో 20,000, ఇందులో 10,000, ఇందులో 30,000 పెట్టారు, అన్నీ ఒకే చోటు ఉంటే నీకు ఇంట్రెస్ట్ వచ్చేది. ఓకే, సో ఇంట్రెస్ట్ పార్ట్ మిస్ అవుతాం బికాజ్ అన్ని చోట్ల మినిమం బ్యాలెన్స్ పెడుతున్నాము, సరిగ్గా ఇంట్రెస్ట్ సరిగ్గా రాదు. అండ్ ఆల్సో ఒకదానికి ఇన్సూరెన్షియల్ పేమెంట్ కట్టడానికి, ఒకటి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడానికి, ఇంకోటి ఈఎంఐలు కట్టడానికి, ఒకటి డీమ్యాట్కి లింక్ అని 4-5 అకౌంట్లు ఓపెన్ చేస్తాం. మర్చిపోతే ఈ ట్రాన్సాక్షన్స్ మనం మర్చిపోవడము, ఆర్ పర్సన్ హూజ్ మేనేజింగ్ ఈజ్ గెటింగ్ సిక్ అనుకోండి ఎగ్జాంపుల్, ఒక పేమెంట్ మిస్ అయిందంటే అనవసరంగా ఛార్జెస్ పడతాయి. ఓకే, ఇన్సూరెన్స్ పేమెంట్ మిస్ అయిందనుకోండి, ఇన్సూరెన్స్ మీకు ఏమైనా అయింది ఆ టైంలో, సో యూఆర్ లూజింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ అంటే ఇన్ని అకౌంట్స్ మిస్మేనేజ్ చేయకూడదు కన్నా అయినంతవరకు 1 or 2 ఉంచుకుంటే, ఒకటి శాలరీ అకౌంట్, ఒకటి స్పెండింగ్ అకౌంట్. యూజువల్లీ స్పెండింగ్ అకౌంట్ షుడ్ బి పర్మనెంట్ ఆర్ మెయిన్ అకౌంట్ షుడ్ బి పర్మనెంట్. అది ఎన్ని బ్యాంకులు మారినా ఏం మారినా దీన్ని మార్చకుండా ఉంటే ఏంటంటే మనకి ఇంట్లో వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది, మనకు ట్రాన్సాక్షన్స్ ఈజీ అవుతాయి. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే ట్యాక్స్ ఫైలింగ్ అప్పుడు ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ని గ్యాదర్ చేసి మనం ఇవ్వాల్సి వస్తుంది ట్రాన్సాక్షన్స్ అన్నీ. అది కూడా చాలా కుంబర్సం. నీకు ఒక 7-8 అకౌంట్స్ 4-5 సిటీస్లో ఉన్నాయనుకోండి, అన్నీ డౌన్లోడ్ చేసి అన్ని ఎక్సెల్ కానీ అన్ని పీడిఎఫ్ చేసి సిఏ వాళ్ళకి ఇచ్చే కన్నా వాడకపోతే క్లోజ్ ద అకౌంట్స్. ఓకే, సో అండ్ ఇంకోటి ఏంటంటే మనం చెక్ బుక్స్ కూడా ప్రతి అకౌంట్కి చెక్ బుక్స్ వస్తాయి, డెబిట్ కార్డ్స్ వస్తాయి, క్రెడిట్ కార్డ్స్ వస్తాయి. సో మర్చిపోతే చాలా ఇబ్బంది అవుద్ది. సో అందుకే మల్టిపుల్ అంటే ఏమవుద్ది మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి అంటాం కానీ ఇవన్నీ ఇష్యూస్ వస్తాయన్నమాట. బెటర్ హ్యావ్ 1 or 2, మ్యాక్సిమం 3 ఇఫ్ యూ హ్యావ్ మనీ ట్రాన్సాక్షన్స్ ఉండి కొన్నింటికి అది వాడతానని చేసుకుంటే. ఎందుకంటే డీమ్యాట్ కొన్నిసార్లు ఆ బ్యాంక్ వాళ్ళే కానీ ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళే ఇస్తారు, అట్లాంటిది తప్ప. బట్ అది ఇప్పుడు అవి కూడా లేదు, ఆప్షన్ కూడా లేదు. ప్రతిదానికి అన్ని సిస్టమ్స్ బ్యాక్ ఎండ్ బాగున్నాయి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్కి కానీ, ఇన్సూరెన్సెస్ కానీ, డీమ్యాట్కి కానీ ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉన్నా యూ కెన్ బై అండ్ కనెక్ట్ అవుతాయి. సో ఇబ్బంది లేకుండా. సో అవాయిడ్ మెనీ అకౌంట్, ప్రాబ్లీ 2 or 3 ఈజ్ ఓకే, బియాండ్ 3 ఈజ్ జస్ట్ కన్ఫ్యూషన్. సో ఇప్పుడు చెక్స్ అలాగే మీరు చెప్పిన వెంటనే నాకు అది గుర్తొచ్చింది, చెక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎలాగో అకౌంట్ ఓపెన్ అయితే. మరి ఇప్పుడు చెక్స్ మనం ఇచ్చే ముందు వేరే వాళ్ళకి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దాంట్లో మనకు ఎలాంటి ఫ్రాడ్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఫస్ట్ థింగ్ అండి, చెక్స్ ఆర్ ఇట్స్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే లీగల్లీ ఇట్స్ ఎ ఎవిడెన్స్ మనం ఇస్తున్నప్పుడు కానీ చాలా విషయాల్లో. సో అలాంటప్పుడు ఫస్ట్ థింగ్ ఎవరికి ఇస్తున్నాం. ఓకే, ఇచ్చినప్పుడు చెక్ బుక్లో పక్క ఫస్ట్ కాలం ఒకటి ఉంటుంది, ఫస్ట్ పేజ్ ఉంటుంది, ఎంటర్ చేయండి. ఎందుకు ఇస్తున్నాము, ఎవరికి ఇస్తున్నాము, పర్పస్ ఏంటి, చెక్ నెంబర్ మెన్షన్ చేసుకోండి. అయినంతవరకు ఎంటీ ఖాళీ షీట్స్ సైన్ చేసి ఇవ్వకండి ఎవరికి. ఓకే, అయినంతవరకు మనం ఇవ్వకూడదు ఎప్పుడు. కంపల్సరీ కుదిరినంత వరకు క్రాస్ చేసి అలా అకౌంట్ పే అని చేసిస్తే అట్లీస్ట్ ఏ అకౌంట్కి వెళ్తుందో తెలుస్తుంది మనకి. డోంట్ ఎవర్ గివ్ బ్లాంక్ చెక్స్. ఓకే, అండ్ అయినంతవరకు ఈ అమౌంట్ కూడా రాసేసి ఇవ్వడం ఇంపార్టెంట్. అయినంతవరకు కుదిరితే పర్సన్ ఉన్నారనుకున్న అవతల ఏ పర్సన్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఇచ్చిన ఇది ఇస్తూనే మళ్ళీ డాక్యుమెంటేషన్ చేసుకోండి, ఎక్కడ ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నామని. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో బికాజ్ ఇఫ్ ఏదైనా డిఫాల్ట్ చేశారు అని చెప్పేసి మనకి దే కెన్ ఆల్వేస్ పుట్ ఎ కేస్ ఇఫ్ వీ డోంట్. పెద్ద అమౌంట్ రాసుకొని చేసి మనకు సపోజ్ మనకి
ఏమైనా ఇబ్బందులు వచ్చిన వాళ్ళకి ఇచ్చామనుకోండి, చెక్స్ ఉన్నాయనుకోండి, పెద్ద అమౌంట్ రాసేసి దాన్ని డిఫాల్ట్ చేసి దే కెన్ పుట్ ఎ కేస్ ఆన్ యూ. సో ఇట్ ఈస్ బెటర్ కీప్ ట్రాక్ ఆఫ్ చెక్ బుక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటిల్ అన్లెస్ అసలు సిగ్నేచర్ చేయకపోయినా కూడా ఇవ్వకపోతేనే మంచిది, ఎందుకంటే సిగ్నేచర్ క్యాన్ బి ఫోర్జ్డ్. సో ఎస్పెషలీ ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ నోన్ టు యూ, దే మైట్ హ్యావ్ మన ఆధార్ కార్డు, పాన్ కార్డ్ మీద సిగ్నేచర్, ఇంకేదైనా సిగ్నేచర్ డాక్యుమెంట్ ఉందనుకోండి, కెన్ బి ఫోర్జ్డ్. ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే మన ఈ కాలంలో ఇప్పుడు 50,000 కన్నా ప్లస్ అయితే యూజువలీ బ్యాంక్స్ ఆటోమేటికలీ పాస్ చేయకుండా మనకు ఫోన్లు చేస్తున్నాయి చెక్కి. సో అదొక అడ్వాంటేజ్. సో అందుకోసం అది లేకపోతే ఇంతకుముందు పెద్ద అమౌంట్ కూడా వెళ్ళిపోయాయి అనమాట. సో బ్యాంక్స్ ఇప్పుడు ఏంటంటే 50+ ఉంటే చెక్ ఎవరికైనా ఇచ్చామనుకోండి, దే గివ్ ఏ కాల్, కన్ఫర్మేషన్ తీసుకొనే క్లియర్ చేస్తున్నాయి అనమాట జనరల్గా. సో అది అందుకోసం అయినంతవరకు మొత్తం డీటెయిల్స్ అన్ని రాసుకొని ఎంట్రీ చేసుకోండి. ఈవెన్ మనము ఏదైనా లోన్ తీసుకోవడానికి ఇచ్చిన వాటికి కూడా రాసుకోండి, పెట్టుకోండి మీ దగ్గర ఏవే ఉన్నాయి చెక్స్ అని. సో చెక్ బుక్ అంటే ఎసెన్షియల్, బట్ దానికోసం బెస్ట్ ప్రాక్టీసెస్ మాత్రం ఇవి వాడండి. అకౌంట్ పే చేయండి, ఎవరికైనా ఈవెన్ క్యాన్సల్డ్ కోసం ఇచ్చినా మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఓకే. అండ్ ఆల్సో బ్లాంక్ చెక్స్ అస్సలు ఇవ్వద్దు. బ్లాంక్ చెక్స్ అది కామన్ ఫైనాన్షియల్ సెన్స్ అండి. మన బ్యాంక్ చెక్ ఇచ్చేస్తే వాళ్ళు దే కెన్ మిస్యూజ్ ఇట్. సో వీ డూ అంటే ద పర్సన్ హూస్ టేకింగ్, ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు మంచి ఇంటెన్షన్ ఉండొచ్చు, కానీ వాళ్ళు వెళ్ళే దారిలో కింద పడేశారనుకోండి, సంబడి కెన్ 50,000 కానీ కింద 40,000 45,000 తీసుకెళ్ళి అకౌంట్లో ఉన్నాయనుకోండి, తీసేసుకొని వెళ్ళచ్చు సెల్ఫ్ రాసుకొని. బికాజ్ 50 పైన ఉంటేనే నీకు కాల్స్ వస్తాయి. అదే లేదు 50 కన్నా కింద ఉందనుకోండి, ఆ బ్రాంచ్లోకి వెళ్ళిపోయి యూ కెన్ జస్ట్ గివ్ ద చెక్, సెల్ఫ్ అని రాసేసుకుంటే క్యాష్ ఇచ్చేస్తారు. ఓకే. సో అందుకే అండ్ 50 వరకు 50 అబౌవ్ ఉంటే 49,999 కన్నా అబౌవ్ ఉంటేనే పాన్ కార్డ్ అడుగుతారు తీసుకునే వాళ్ళు. సో అది కూడా ఉండదు. సో మనం బ్లాంక్ చెక్స్ ఇవ్వడం అనేది ఆల్వేస్ dangerous thing. Yes, you should never. That is ideally you should never take it. You should never give it. సో అనిల్ కుమార్ గారు ఎన్నో విషయాలు తెలియజేశారు అసలు ఇవాళ. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని విషయాల్లో, బ్యాంకింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్, ది సేవింగ్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్లో మరి ఇంట్రెస్టింగ్ విషయాలతో మనం వచ్చేద్దాం ముందుకి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఏమంటే ఇన్ని విషయాల్లో అన్నీ అందరికీ చెప్పడానికి థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మరో ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ కంటెంట్తో వచ్చేస్తాను మీ ముందుకి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.